రాజధాని రైతులపై వైసీపీ ప్రభుత్వం చేసిన దమనకాండపై అమరావతి బహుజన ఐకాస్ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య రాసిన నేను నా అమరావతి పుస్తకాన్ని విజయవాడలో ఆవిష్కరించారు. రాజ్య హింసను ఎదిరించిన శాంతియుత శౌర్యం అమరావతి ఉద్యమమని వక్తలు కొనియాడారు. జగన్ అరాచక పాలనకు చర్మగీతం పాడటంలో ఈ ఉద్యమం కీలక పాత్ర పోషించిందన్నారు. కులమతాలకు అతీతంగా మహిళలు, రైతులు అన్ని వర్గాలు అమరావతి ఉద్యమాన్ని ముందుండి నడిపించాయన్నారు. రైతులు, మహిళల త్యాగానికి గుర్తుగా భావితరాలకు ప్రేరణ వచ్చేలా అమరావతిలో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆవేశం ఏదో డిబేట్లో ఏదో కోపం వస్తే మాట్లాడుకోవటం కూడా కాదు. అమరావతి అంటే ఒక ఉద్వేగం. ఎందుకంటే ఆయన ఈ ఉద్యమంలో మమేకం అయిపోయారు. ఎప్పుడూ కూడా అనుక్షణం బాలకోటయ్య గారు ఫైటింగ్ చాలా, అంటే ఆయన పోరాట తీరు నిజంగా ప్రశంసనీయం. ప్రజాస్వామ్యంలో ఒక అహింసావాదంతో ఏ రకంగా మనం ముందుకెళ్ళొచ్చు దానికి మొన్న అమరావతి ఉద్యమం ఒక స్ఫూర్తి చెప్పిన ఖచ్చితంగా చెప్పగలుగుతాం. బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా లాఠీలతో కొడితే రక్తాలు కారుతూ నడిచారో అది కళ్ళారా స్వతంత్రం వచ్చిన తర్వాత చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది. ప్రజల్లో వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత డెఫినెట్ గా ఇది విజయం సాధిస్తుందని చెప్పి నమ్మకం ఆ రోజు నాకు ఖచ్చితంగా కలిగింది. రాష్ట్రం మొత్తం కూడా చాలా మందిని కదిలించిన ఉద్యమం అమరావతి ఉద్యమం అని ఖచ్చితంగా చెప్తాను. ఇది చరిత్రలో నిలబడే భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని చేసినటువంటి బాలకోటయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం.